దేశ స్వాతంత్ర సాధన కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ జెండా దినోత్సవ ఫ్లాగ్ డే వేములవాడ పట్టణంలోని స్కై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాక రూపకల్పన, అందులోని రంగుల ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరిస్తూ దేశంలోని ప్రజలు 1947కు ముందు బ్రిటిష్ వారి పరిపాలనలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్వాతంత్ర్యం కోసం అనేక మంది సైనికులు, స్వతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పిస్తే నేడు స్వేచ్ఛగా జీవనం గడుపుతున్నట్లు విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందుగానే జూలై 22న జాతీయ జెండాను రూపకల్పన చేసి ఆమోదించిన సందర్భంగా ప్రతి సంవత్సరం జూలై 22ను జాతీయ జెండా పండుగ నిర్వహించుకుంటామని, దేశం కోసం పాటుపడతామని విద్యార్థులు తెలిపారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు అందరిలో దేశభక్తిని నింపడంతో పాటు మన జెండా ప్రాధాన్యత తెలిపే క్రమంలో ఉపన్యాసాలు కొనసాగాయి. మనం భారత జాతీయ జెండా పండుగ జరుపుకుంటాము. మన కోసం పోరాడిన వారి వీర త్యాగాలు చెప్పి మన దేశానికి మన వంతు పని చేయాలని కోరుకుంటాం. 1947 జూలై 22న భారత జాతీయ జెండా అధికారికంగా ఆమోదించారు. ఇందులో కాషాయం, తెలుపు మరియు ముదురు పచ్చ రంగులతో పాటు నీలం రంగులో అశోక చక్రం మధ్యలో ఉంటుంది. I am from Sky School. My name is Vilasika. I am studying 7th standard. First of all, happy Flag Day to all. India is our country and our national flag is very important to us. National flag of India was adopted 22nd of July in 1947. Some days after the independence of India, on the 15th of August 1947, from British rule, the Indian national flag contains the 3 colors and our national flag is called Tiranga. The uppermost saffron color indicates sacrifice and selflessness. The middle white indicates truth, peace and purity. The lowermost green indicates youth and energy. The middle white color contains a navy blue color Ashoka Chakra with 24 spokes. Thank you.